నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అన్ని వర్గాలను ఏకం చేసే హోలీ పండుగను గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో స్థానికులు ఘనంగా చూడముచ్చటగా కన్నుల పండుగగా నిర్వహించారు. పండుగ ఈ రోజా రేపా అనే గందరగోళం మధ్య హోలీ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. రంగులు పూసుకున్నారు. వాడల్లో, వీధుల్లో, నగరంలో కెరింతల మధ్య ఆనందోత్సవాలతో ఈ హోలీని ప్రజలు ఆచరించారు. డాన్స్ లేదా మరి? డాన్స్ ఒకటి ఉంటే వీడియో జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో యువత మానసిక ఆందోళనతో, క్షణికావేశంలో, జీవితం మీద విరక్తితో ఎంచుకుంటున్న మార్గం స్థానికులను కలవరపెడుతూ ఉంది. అనేక కుటుంబాల్లో ఆవేదనను, దుఃఖాన్ని నింపుతూ ఉంది. ఇందుకు చావే ఒక పరిష్కారం కాదు. కన్నవారికి కడుపు కోతతో ఎంత బాధపడతారో యువత ఆలోచించాలని పలువురు అంటూ ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న ఈ ఆత్మహత్యల పరంపరను సామాజిక సమస్యగా ప్రభుత్వం గుర్తించి తగు ముందస్తు చర్యలు చేపట్టాలని వారు కోరుతూ ఉన్నారు. తాజాగా ఈరోజు ఓ యువకుడు ప్రాణం తీసుకున్న ఘటన ఆ కుటుంబంలో విషాద నేపథ్యం విన్న వారి మనస్సులను కలిచి వేసింది. గోదావరిఖని జిఎం కాలనీకి చెందిన మిగినబోయిన గణేష్, స్వరూప దంపతులకు 2 కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అయితే గణేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇతని సింగరేణి ఉద్యోగం పెద్ద కొడుకు అనిల్కు ఇవ్వగా 2016లో గని ప్రమాదంలో అతడు మృతి చెందాడు. అనిల్ ఉద్యోగం తన తమ్ముడు భార్గవ్కు ఇవ్వడంతో వకీల్పల్లి గన్లో ఉద్యోగం వచ్చింది. గని లోపల డ్యూటీ భయంతో 2 సంవత్సరాలుగా భార్గవ్ డ్యూటీకి వెళ్లడం లేదు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పుల పాలైంది. నిన్న రాత్రే కొమరవెల్లి, వేములవాడ దర్శనం చేసుకొని కుటుంబం అంతా రాగా నిన్న అర్ధరాత్రి తన ఇంటి వెనుక వైపు షెడ్డుకు పైకప్పుకు రాడుకు చీరతో భార్గవ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఉన్న 3 మరణించడంతో ఆ తల్లి రోదన ఆ ప్రాంతంలో కలిచి వేసింది. భార్గవ్ తల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జిఎం కాలనీలో మింగనమైన భార్గవ అనే సింగరేణి కార్మికుడు రాత్రి 11 గంటల సమయంలో ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. ఇతను గతంలో సింగరేణి విధులు నిర్వహిస్తూ అనుకోకుండా చిన్న సబ్బలు దిగడం వల్ల పిల్లవాడు విధులకు హాజరు కాకపోవడం జరిగింది. దానివల్ల సింగరేణి వాళ్ళు
ఇతని విధులు బహిష్కరించడం జరిగింది. తదుపరి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సింగరేణి జాబ్కు రమ్మని మెడికల్ బోర్డుకు అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. ఈ లోపల కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక నిన్న రాత్రి మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సింగరేణి సంస్థ వారి కుటుంబానికి సరి అయిన సమయంలో సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.